హాల్లో అమర్ బాగి రాత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మనోడు వచ్చి అమర్ని పిలుస్తుంది. ఏంటి చెప్పాను అమర్ అనగానే, అంటే నీకు ఒక విషయం చెప్పాలి అని మనోహర్ అనగానే, ఏ విషయం చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే నువ్వు మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్ముకి ఒక కొరియర్ వచ్చింది అని మనోహర్ అనగానే ఒకసారిగా బాగి భయపడుతూ ఉంటుంది. అమర్కి అర్థం కాదు, ఏంటి అని చెప్పి అడగబోతూ ఉంటాడు. మనోహరి చాలా టెన్షన్గా చెప్తూ ఉంటుంది. భార్య ఏమో చాలా భయపడుతుంది. ఆ రోజు వచ్చిన కొరియర్ గురించి అమ్మ ఎంత టెన్షన్ పడిందో ఇప్పుడు మనోహర్ తెలిసిపోతుందని చెప్పి టెన్షన్ పడి చూస్తాడు. అంటే ఆ కొరియర్లో వచ్చింది స్టడీ మెటీరియల్ ఏమీ కాదు, ఏదో మిస్టీరియస్ లెటర్ వచ్చింది అని మనోహర్ గాని ఆమె ఆలోచన పడుతూ ఉంటారు. గట్టిగా అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా బాగా అర్థంగా టచపడిపోతుంది. ఏంటి ఏమైంది అని పిలిచారని చెప్పేసి అమ్మ చాలా భయంగా తన గదిలో కిందకు వస్తూ ఉంటుంది. చెప్పండి డాడ్ అని అమ్ము అనగానే, నీకు వచ్చిన కొరియర్ అని అమర్ అంటూ ఉంటాడు. అది అది అని చెప్పి అంటే డాడీ అని చెప్పి అని ఇంకా అమ్ము భయపడుతూ తడబడుతూ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. అమ్మరు ఇంకా చాలా కోపంగా అమ్మని చూస్తుంటాడు. వెళ్ళి ఆ కొరియర్ తీసుకురని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అమ్మ భయపడుతూ ఉంటుంది. ఇంకా బాగా ఇంకేం అర్థం కాదు, టెన్షన్ పడుతుంది. చెప్పేది నీకే, వెళ్ళు అని చెప్పి అమర్ గట్టిగా వస్తుంటాడు. అమ్ము భయపడుతూ ఉంటుంది. నేను తీసుకొస్తా అని చెప్పి ఇంకా బాగా వెళ్తుంది. ఇంకా మెల్లిగా వెళ్ళి ఇంక కొరియర్ తీసుకొస్తాడు. అమ్మ ఇంకా చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంకా అమ్మ భయపడిపోతూ ఉంటుంది. ఇంకా బాకీ వచ్చి అమర్ కొరియర్ ఇస్తుంది. ఇంకా అమర్ కొరియర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంటాడు. ఇంకా చాలా కోపంగా అమ్మని చూస్తుంటాడు. అమ్మ కాసేపు భయపడిపోతూ ఉంటుంది. కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది.